మ్యాథ్స్లో ఈ టిప్ అయితే నేను మినపప్పు అయితే నానబెట్టేసిన ఒక 4 అవర్స్ ఇడ్లీలు అయితే మెత్తగా రావాలంటే కనుక మీరైతే ఈ టిప్ని ఫాలో కండి. నేనైతే మిక్సీ పట్టేటప్పుడు మినపప్పుతో పాటు ఒక కప్ అయితే రైస్ని వేసేస్తా మనం వండుకున్న అన్నాన్ని. సో అన్నం వేస్తే ఇడ్లీ పిండి పాసిపోతుందేమో, ఖరాబ్ అవుతుందేమో అట్లేం అనుకోవద్దు. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి, పిండి అయితే అస్సలు ఖరాబ్ కాదు. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. రాత్రి మనము అన్నం వేసి మినపప్పు పట్టాము కదా ఇడ్లీ పిండికి, ఎలా పొంగిందో చూడండి. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి. నేనైతే ఆల్రెడీ వీటికైతే ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నా. సో మనం ఎక్కువ అయితే కలపకూడదు, మామూలుగా ఇట్లా కలిపేసుకొని ఇడ్లీలు అయితే వేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు తీస్తే మంచిగా రావు. కాసేపు అలా పక్కకు పెట్టి కొంచెం చల్లగా అయిపోయినాక చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో. చల్లగా అయినాక తీస్తే ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, స్పాంజ్ లాగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.